అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి ఓం విమలాయే నమః, కమలాయే నమః, ఉత్కర్షిణ్యై నమః, ఓం ప్రియాయై నమః, ఓం కీర్త్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం తుష్ట్యై నమః ఇత్యష్టౌ రూపాణ్యవాక్య గంధాదిభిరభ్యర్థయేత్. మధువనే స్వర్ణసూత్రం నాగల్లి నిర్గమనఫలానికస్య వజ్రవేజోజ గోమేలికపుష్కరాగాన్ రాగాన్ యజ్ఞోపవీతారాధనం కరిష్యే ప్రాణాయామ్యః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మంత్రే నాగేజి యువదాన ప్రథమం మనస్తత్వాయ సవితాయ పృథివ్యాద్యా భరతు యుక్లా మనసా దేవాస్తు పరియోధయాదివోతి గణిషితాసరితామసువాదితే నమః దేవ్యస్సు వితుస్సరే స్వర్గే యాయాదే దేవస్యార్యవాద్య ఆచమనీయాయ ధర్మావతే త్రీని బలాదే. ఇప్పటివరకు కూడా స్వామివారిని మనము ఈ కళ్యాణానికి రమ్మని పిలిచాము. ఎక్కడి నుంచి పిలిచాము అంటే స్వామివారు ఎక్కడున్నాడండి? వెనకాల గుళ్ళో ఉన్నాడా? కాదు, వైకుంఠ లోకంలో ఉన్నాడు. అలాంటి స్వామికి మనకు ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిల్ని వివాహం చేయడానికి రమ్మని పిలిచాము. ఎక్కడి నుండి? వైకుంఠ లోకం నుండి రమ్మని పిలిచాము. మరి పిలిచేటువంటి స్వామి ఎలా వస్తాడు? మనమైతే మన వివాహంలో ఒక కారు ఒక బస్సు పంపించి రమ్మని చెప్తాము. మరి స్వామి గారు ఎలా రమ్మాలి అంటే ఒక బంగారు పల్లకి ఇచ్చి పంపించాలంటే స్వామివారి దగ్గరికి. మరి బంగారు పల్లకి ఇచ్చే సంపద మన దగ్గర ఉందా అంటే కొంతమంది దగ్గర ఉంది, కొంతమంది దగ్గర లేదు. మరి అందరి దగ్గర ఉంది స్వామి అని అనాలంటే మన మనసులో ఉన్న భక్తినే బంగారంగా భావన చేసి స్వామిని ఇక్కడ రమ్మని చెప్తున్నాం. కాబట్టి అందరూ ఒకసారి గోవింద. తర్వాత అమ్మవారిని కూడా పిలుచుకొని రావాలి ఇక్కడికి. మరి స్వామివారికి కూడా సరిపోతుందా? అమ్మవారు కూడా ఉంటేనే కళ్యాణం జరుగుతుంది. మరి అమ్మవారిని ఎలా తీసుకురావాలి? ముత్యాల పల్లెకలో తీసుకొని రావాలి. ముత్యం ఎంత అయితే మృదుగా ఉంటుందో అంతటి మృదువు తల్లులైన అమ్మవారి ఇద్దరు కూడా తీసుకొని వచ్చి మనం ఇక్కడ వివాహాన్ని జరిపిస్తున్నామని చెప్పి ముందుగా స్వామివారి అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత మరి స్వామివారి అమ్మవారికి కూర్చున్న తర్వాత వారు నిష్ఠగా ఉండాలంటే ఏం చేయాలంటే కంకణ దానంలో చేయాలి. కాబట్టి ముందు ఇక్కడ కంకణాల ఆరం జరుగుతుంది, తర్వాత స్వామివారి యజ్ఞోపేత ఆరం జరుగుతుంది. లక్ష్మీ మహాలక్ష్మీనారాయణ ఓం మహాదేవ్యేతి విద్మహే విష్ణుపత్యేతి ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. యజ్ఞోపేత దేవతాభ్యో నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. యజ్ఞోపేత దేవతాభ్యో సమర్పయామి. బాలయో హరియమనం బృహస్పతిమింద్రం దానాయ దోదయ వాచకం ఇంద్రగో దానో దోదయ వాచం విష్ణు సరస్వతీకం సవితారంగం రాజానం వరణమధ్యువన్వారవామహే ఆదిత్యానిష్టకం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతి అగ్నిరాయుష్మాన్ బంధవేర్ణావృత్యాగ్నిరాయుష్మాన్ సరస్వతి విరాయుష్మాన్
विरायुष्मन्तं करोमि आयुष्मान भवति विरायुष्मान देवता विरायुष्मन्तं करोमि यज्ञायुष्मान दक्षिणा विरायुष्मान देवता विरायुष्मन्तं करोमि ब्रह्मायुष्मन्तं ब्राह्मणेरायुष्मान देवता विरायुष्मन्तं करोमि देवायुष्मान दत्ते मृदेन आयुष्मान देवता विरायुष्मन्तं करोमि रुद्र यज्ञ देवतो विवाह दान विरमलपत्र पुष्पांजलि समर्पयामि सर्वेदाते मंत्रेण कर्पूर मंगल नीराजनं भज ओम नारायण